ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వాక్యాన్ని ఒకసారి మీరు చూడండి. ఎవని మనస్సు నీ మీద అనుకున్నో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనిడి. ప్రవక్త చెప్తున్న మాట ఏంటంటే, దేవుణ్ణి పొరపాటును కూడా మీరు విడిచిపెట్టకండి. ఆయన మీకు నిత్యాశ్రయ దుర్గము. దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు నిత్యాశ్రయ దుర్గముగా ఉంటాడట. పొరపాటును కూడా అతనికి ఏ అపాయము జరగకుండా కాపాడుతాడట. కారణం ఆ వ్యక్తి మహోన్నతుని చాటును నివసించువాడు కనుక. ఇక్కడ ప్రవక్త ఆ మాట చెప్తున్నాడు, యూదులకు ఆ మాట చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఆయన కోటలో మనం భద్రపరచబడాలంటే, ఆయన కౌగిల్లోకి మనం వచ్చి ఆయన కౌగిల్లో మనము ఖచ్చితంగా క్షేమంగా ఉంటాం. దేవుడు మనకు ఆశ్రయముగా, దుర్గముగా, ఏ అపవాది కూడా మనల్ని ఏం చేయకుండా కాపాడబడాలంటే ఆ 3వ వాక్యం రాసింది, మన మనసట దేవుని మీద ఆధారపడాలట. ఆమేన్, హల్లెలూయా. మనం ఏది చేసినప్పుడు ప్రతి పనిలో కూడా, మన కుటుంబ వ్యవస్థలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ప్రతి విషయానికి దేవుని మీద ఆధారపడే వారిగా మనం ఉంటే ఆయన తన కోటలో మనం దాచుకుంటాడట. పూర్ణ శాంతి మనకు కలిగిస్తాడట. చెప్పడు పెట్టి ప్రభుత్వం మనల్ని కనపరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు నీకు నాకు ఆశ్రయముగా, దుర్గముగా ఉండాలంటే, ఎన్ని శ్రమలు మన జీవితంలో ఉన్నా ఆ శ్రమల్లో కూడా మనం పూర్ణ శాంతిని అనుభవించాలంటే, మన పిల్లల జీవితాలు కానీ, మన జీవితాలు కానీ ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మన మనస్సు సంపూర్ణంగా దేవుని మీద ఆనుకొని ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువు నమ్ముకుంటున్నాం కానీ మనం ఆయన మీద ఆధారపడలేకపోతున్నాం. ఎవరో ఏదో సహాయం చేస్తారని వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతాం కానీ ప్రార్థన చేయడం మాత్రం మానేస్తాం. ప్రార్థనకు ప్రతి విలువేమో. మీరు ప్రతి విషయంలో కూడా ప్రార్థించేవారిగా ఉండి పనిని ప్రారంభించేవారిగా ఉంటే తప్పనిసరిగా మీ కార్యాన్ని ఎవరో ఒకరి ద్వారా దేవుడు చేపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదే దేవుని మీద ఆధారపడటం అంటే. మనుషుల సహాయం వద్దాం మాకంటే వస్తారు, సహాయం తీసుకోవాలి. మనుషుల సహాయం ముందు దేవుని సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టి మీరు ముందుకు సాగితే మీరు దేవుని మీద ఆధారపడ్డ వ్యక్తులు. ఆదివారం నాడు దేవుని మందిరానికి కూడా ఎగ్గొట్టేసి ఎవరో ఏదో చేస్తానన్నారు నాకు హెల్ప్ అని వెళ్ళే క్రైస్తవుల్ని చాలా మంది నేను చూశాను. దానివల్ల ఎలాంటి మేలు కూడా కలగదు. ఒకవేళ కలిగినా అది లోకరీతిగానే కలుగుతుంది. చాలా మంది దైవ సేవకులు కూడా ఆదివారం మందిరాలను ఎగ్గొట్టి ఎక్కడెక్కడో తిరిగే వాళ్ళు కూడా నేను చూశాను. అందువల్ల నేను మందిరాల్లో ఆశీర్వాదాలు, విశ్వాసాలు కూడా పొందలేదండి. నేను పాస్టర్ ఫోన్ చేసి ఎక్కడున్నామన్నా, నేను కావల్లో ఉన్నాను అన్నాడు. మరి మీ మందిరం ఎవరు చూసుకుంటారు ఆదివారం అన్నా. మా తమ్ముడు ఉన్నాడు అన్నాడు. మీ తమ్ముడు పాస్టరా అన్నా. కాదన్నాడు. ఆయన ఉండేది ఎక్కడ, కావాలి ఎక్కడ? నేను ఒకటే సలహా చెప్పాను, ఏదో ఒక ట్రైన్ ఎక్కి త్వరగా మందిరానికి వెళ్ళు, ఆదివారం దేవుని మందిరాన్ని విడిచిపెట్టి గాలికి తిరగొద్దని చెప్పాను. వాడికి ఎక్కడ లేనంత కోపం వచ్చేట్టుది. పొరపాటున నాతో మాట్లాడతారు, కానీ నేను మాట్లాడుతూనే ఉంటా. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎందుకంటే మీరు బాగుపడాలనేది నా ఆశ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడినప్పుడు పూర్ణ శాంతి కలుగుతుందని బైబిల్ చెప్తుంది. ఆ పూర్ణ శాంతిలో సకల ఆశీర్వాదాలు ఉంటాయండి. రూత్ అని ఒక స్త్రీని మీకు చూపిస్తాను. ఈరోజు స్త్రీలని మీకు చూపిస్తాను. రూత్ అని ఒక సహోదరిని చూపిస్తాను. ఆమె పేరుకి అర్థం ఫ్రెండ్షిప్, స్నేహం అని ఆమె పేరుకి అర్థం.
ఫ్రెండ్షిప్ లేదా ఫెలోషిప్, సహవాసం అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నయోమి అనే తన అత్తగారు బెత్లెహేము పట్టణాన్ని విడిచిపెట్టి మోయాబు ప్రాంతానికి వచ్చింది. బెత్లెహేము ప్రాంతంలో కరువు వచ్చిందని మోయాబు ప్రాంతానికి వచ్చింది. మోయాబీయులు విగ్రహారాధికులు, మోయాబీయులు దేవునికి అసహ్యమైన వారు. ఇక వాక్యాలన్నీ మీరు చూస్తే చాలా ఉంటాయి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో మీరు నోట్ చేసి పెట్టుకున్న తర్వాత చదువుకోండి. మోయాబీయులు దేవునికి అసహ్యమైన వాళ్ళు. దేవుడు వారిని హేట్ చేస్తాడు. కారణం ఏంటంటే దేవుని పిల్లలు ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటి ప్రయాణమై వెళ్తుంటే మోయాబీయులు వారిని అలో చేయకుండా దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అందుకనే మోయాబీయులు విగ్రహాలను ఆరాధిస్తారు కనుక జీవము గల దేవుడికి ఇష్టం ఉండదు. ఇశ్రాయేలుతో చెప్పాడు, మోయాబీయులతో కొన్ని తరముల వరకు సహవాసం చేయొద్దని చెప్పాడు. కానీ నయోమి చేసింది ఏంటో తెలుసండి, దేవుని పట్టణాన్ని విడిచిపెట్టి రొట్టెల ఇల్లైన బెత్లెహేములో కొంతకాలం రొట్టెలు దొరకలేదని, అంటే పంటలు సరిగా పండలేదని, ఎక్కడ సరిపోతానన్న భయంతో విగ్రహారాధన ప్రదేశానికి వెళ్ళింది. వెళ్ళినామో సరే వెళ్ళింది, పనులు చేసుకుంటున్నారు, బాగానే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డారా, తన ఇద్దరు కుమారుడికి ఆ ప్రాంతపు కన్యకల నుంచి పెళ్లి చేసింది. జీవము గల దేవుని బిడ్డ ఉండి విగ్రహాలను పూజించే వాళ్ళని తన కోడలుగా చేసుకుంది. ఇది దేవునికి విరుద్ధమైన పాపం. 2 కొరింథీ 6వ అధ్యాయంలో కూడా విశ్వాసికి అవిశ్వాసితో విజ్జోడిగా ఉండకూడదని బైబిల్ చెప్తుంది. ఈయన విశ్వాసి అవిశ్వాసుని తన కోడలుగా చేసుకుంది. సరే, అంత మాత్రం దేవుడు వెంటనే శపిస్తాడా అంటే శపించేవాడే కాదు. ఏం జరిగింది? ఆ ఇంట్లో 3 మగపిల్లలు చనిపోయారు. 2 మగపిల్లలు చనిపోయారు, తన భర్త చనిపోయాడు. ఆ ఇంట్లో 3 విధవరాళ్ళు అయిపోయారు. అత్తగారు చెప్పింది, అమ్మా నేను బెత్లెహేముకి వెళ్ళిపోతున్నాను, బెత్లెహేములో దేవుడు మరలా వర్షాలు కురిపిస్తున్నాడట, నా దేవుని పట్టణానికి నేను తిరిగి వెళ్తున్నాను. మీ 2 కోడళ్ళు యవనస్తులు, మీరు వెళ్ళి మీ దేశంలో ఉన్న మగపిల్లల్ని మళ్ళీ పేరు చేసుకోండి, ఎవరినైనా మీరు ఆనందంగా జీవించండి అని చెప్తే ఓర్ఫా అనే ఒక కోడలు అలాగే అత్తయ్య గారిని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. కానీ రూత్ అనే కోడలు, ఫ్రెండ్షిప్ లేదా ఫెలోషిప్ అనే కోడలు, తన అత్తగారితోనూ తన అత్తగారు నమ్ముకున్న ఇశ్రాయేలు దేవుడనే యెహోవాతోనూ స్నేహం చేయడానికి ఇష్టపడి ఆ రూతు గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడిన మాటలు మీరు చూస్తే ఆ 15-16 వాక్యాల్లో, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు మరణించిన చోటనే నేను మరణిస్తాను, నీవు సమాధి చేయబడిన చోటనే నేను సమాధి చేయబడతాను, మరణము తప్ప నిన్ను నన్ను ఏది కూడా వేరు చేయదు. చప్పట్లు కొట్టి ప్రభునామని కనపరుచుకున్నా. ఆమె హల్లెలూయా. మరణము తప్ప నిన్ను నన్ను పొరపాటును కూడా వేరు చేయదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె చిన్న వయసే, అందగత్తె, తన దేశ ప్రజల్లో వెళ్ళి ఒక యవనస్తుని చూసి పెళ్లి చేసుకోవచ్చు. తన తోటి కోడలు వెళ్ళింది, పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయింది. మరి ఎలా విన్నదో, తన అత్తగారి ద్వారా ఎప్పుడు విన్నదో, ఇశ్రాయేలు దేవుడు నమ్మదగిన వాడు, బెత్లెహేము దేవుడు నమ్మదగిన వాడు, యెహోవా జీవము గల దేవుడు, సర్వశక్తులైన దేవుడు, సృష్టికర్త ఆయనే, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడు, మారానిటిని మధురంగా మార్చిన వాడు, పరలోకపు మన్నాన్ని కురిపించిన వాడు యెహోవా దేవుడిని తన అత్త ద్వారా విన్న రూతు తన శరీర సుఖాన్ని కోరుకోకుండా ఇశ్రాయేలు దేవుడి మీద మనసు నిలిపి అత్తగారితో కూడా బెత్లెహేముకు వచ్చిందండి. బెత్లెహేముకు వచ్చి అత్తను పోషించడానికి బోయేజ్ అనే పొలంలోకి వెళ్ళి కష్టపడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేవుని మీద మనస్సు నిలిపిన రూతు యొక్క జీవితాన్ని దేవుడు పొరపాటును కూడా ఆమెకు నష్టం కలగజేయలేదండి.
ఇశ్రాయేలు దేవుడని యెహోవాను నమ్ముకుని భయంకరమైన విగ్రహారాధికురాలైన రూతు, భయంకరమైన విగ్రహారాధికురాలు, తన విగ్రహారాధన అంతా విడిచిపెట్టి యెహోవాయే దేవుడని తెలుసుకొని అత్తతో పాటు బెత్లెహేం రావడమే కాకుండా అత్తను కూడా తానే పోషించడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. శ్రీమేణ దేవుని బిడ్డలరా, మీ కొరకు రక్తం చెందించిన ప్రభువైన యేసుక్రీస్తు మీద మీరు మనసు నిలిపితే, ఒకప్పుడు మనం విగ్రహారాధికులమే, తెస్సలోనికే సంఘం కూడా విగ్రహారాధన సంఘమే. మొదటి దశలోనికి 1:9-10 వాక్యాల్లో పౌలు గారు అంటాడు, విగ్రహములను మీరు విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు మీరు తిరిగారు, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అందరం అన్యులమే. ఇక్కడ మన విగ్రహాలను విడిచిపెట్టాం, మన పాత ఆచారాలు విడిచిపెట్టాం, అన్ని వదిలేశాం. కల్వారి శిలువలో రక్తం చిందించిన ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడిని తెలుసుకొని ఆయన రక్తంతో కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. ఆయన మనల్ని విడిచిపెట్టడం, ఆయన మీద మనసు నిలబడి, ప్రభువా నా ఆధారం నువ్వే, నన్ను పోషించేది నువ్వే, నా పిల్లల్ని కాపాడేది నువ్వే, నా సర్వస్వం నీవే ప్రభువా. మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఎక్కడున్నా మీ మనస్సులో యేసు ప్రభు నిలుపుకోండి. ప్రతి విషయంలో ప్రతి విషయాన్ని యేసుతో తండ్రికి చెప్పినట్లుగా చెప్పండి, తల్లికి చెప్పినట్లుగా చెప్పండి. ఎవరు అడిగినా మా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని ధైర్యంగా చెప్పండి. యేసు మార్గం నుంచి పక్కకు తప్పుకోకండి. రూతును ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించకుండా ఉండడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రూతు గ్రంథం 2వ అధ్యాయంలో బోయేజు పొలంలోకి వెళ్తే బోయేజు ఆమెను చూసి అంటాడు, ఇశ్రాయేలు దేవుడు నీకు గొప్ప ప్రతిఫలం ఇచ్చును గాక అంటున్నాడు. ఆమె హల్లెలూయా. ఆ 2వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకుంటే ఇశ్రాయేలు దేవుడు నీకు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. నీవు చేసిందంతే నాకు తెలిసింది, నీ అత్తగారికి నువ్వు సేవ చేస్తున్న సంగతి కూడా నాకు తెలిసింది. మోయాబీయులు వండి విగ్రహాలను విడిచి జీవము గల దేవుని యొక్క పట్టణానికి వచ్చావు, నువ్వు ధన్యురాలివి. దేవుడు ఒక రోజు నీకు గొప్ప ప్రతిఫలం ఇవ్వబోతున్నాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మందిరంలో కూర్చున్న మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు మీకు గొప్ప ఆశీర్వాదం మీ కొరకు ఆయన దాచిపెట్టి ఉంచాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాడు. నేను ఏ విషయంలో దిగులు పడుతున్నారో, ఏ విషయంలో మాకు ఆశీర్వాదం లేదని కంగారు పడుతున్నారు, నా ప్రభు ఆ ఆశీర్వాదాన్ని మీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమె హల్లెలూయా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వాక్యాలు రాయబడినట్లుగా ప్రభు మీ జీవితంలో నూతన క్రియ చేయబోతున్నాడు. ఆమె హల్లెలూయా. నూతన క్రియ చేయబోతున్నాడు. రూతు జీవితంలో నూతన కార్యాన్ని చేస్తాడని యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్న బోయేజు ప్రవచించాడు. విచిత్రమైన సంగతి చెప్పుకుంటారా, ఆ బోయేజే రూతుని పెళ్లి చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 100 ఎకరాల భూస్వామి ఏమీ లేని రూతుని వివాహం చేసుకున్నాడండి. కారణం రూతు యొక్క గుణగణాలు బోయేజుకు నచ్చాయి. ఇశ్రాయేలు దేవుడి మీద మనసు నిలిపిన స్త్రీగా గుర్తించాడు. యేసు ప్రభు దేవుడిని నమ్ముకోవటమే కాకుండా తన ఇంటి వారిని పోషిస్తున్న సంగతిని గమనించాడు. నమ్ముకున్నానని చెప్పుకోవడం కాదు, బాప్తిసం పొందానని చెప్పుకోవడం కాదు, నమ్మిన దానికి తగినట్లుగా జీవించాలి. నమ్ముకున్న మనం మన కుటుంబాన్ని జాగ్రత్తగా ప్రేమించగలగాలి, పొరుగువాడిని ప్రేమించగలగాలి, శత్రువుని సైతం క్షమించగలగాలి. ఈ దేహం దేవుని ఆలయమై ఉన్నది, ఈ ఆలయంతో నేను పాపం చేయకూడదని తీర్మానం చేసుకోవాలి. నేను విలువ పెట్టి కొనబడిన వాడను, నా విలువ యేసు రక్తమంతా. కాబట్టి నేను పాపం చేసి మరలా యేసు నామాన్ని అవమానపరచను. నేను ప్రాణం ఉన్నా పోయినా నా యేసునే ఘనపరుస్తాననే ఆలోచనలకు మనం రావాలి. ఆమె హల్లెలూయా. రూతు దగ్గర ఆ గుణం కనపడిందండి బోయేజ్కి.
విగ్రహాలు విడిచిపెట్టి జీవము గల దేవుడిని నమ్ముకోవడమే కాకుండా, ఈ రోజుల్లో ఎవరైనా అత్తగారిని పోషించే కోడలు అత్తగారిని పోషించడానికి పొలంలో పరిగెడుకోవడానికి వచ్చిందండి. అక్కడ చాలా మంది పనివాళ్ళు ఉన్నారు. ఎవరిని కూడా ఆమె ఓరగంటితో చూసిన వ్యక్తి కాదు. యవనస్తురాలు పాపం చేయడానికి అవకాశం ఉంది. ఏ పనివాడిని కూడా అదో రకంగా చూసిన స్త్రీ కాదు. వంచేవతల ఎత్తకుండా జాగ్రత్తగా పరిగెరుకుంటుంటే బోయజ్ చూశాడు. ఎవరీమె? నయోమి కోడలట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె చేసే పనంతా గమనించాడు యవనస్తుడైన బోయజ్. కుమారి, ఇశ్రాయేలు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమెను హల్లెలూయా. ఆ ప్రతిఫలం తానే అయ్యాడండి. ఒక రోజున 4వ అధ్యాయంలో బోయజ్ ఆమెను వివాహం చేసుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెకు పుట్టిన కుమారుడు ఆ రూతు కడుపున ఒక బిడ్డ పుడితే, ఆ బిడ్డ కడుపున మరొక బిడ్డ పుడితే, ఆ వంశావళి నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక విగ్రహారాధికురాలు దేవుని మీద నమ్మకం ఉంచి దేవుని పట్టణానికి వచ్చింది, దేవుణ్ణి ఆరాధించింది. దేవుడు ఆమెకి ఒక మంచి భర్తనిచ్చాడు. 3 బారిపోయిన ఆమె జీవితం చిగురించింది. విధవరాలు సంసారిగా మారింది. చెప్పబడి ప్రభు నామమున కనపరుచుకున్నా. మార్గం మాత్రమే కాదు, మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మీరు చూస్తే రూతు పేరు లేకుండా మత్తయి సువార్త లేదు. ఒకసారి తీయండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయం యేసుక్రీస్తు వంశావళి రాయబడింది. యేసుక్రీస్తు వంశావళిలో రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెస్సైని కనెను, యెస్సై రాజైన దావీదును కనెను, దావీదు నుండి యేసు ప్రభు వచ్చెను. చెప్పబడి ప్రభు నామమున కనపరుచుకున్నాం. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభుకు రూతు ఏమవుతుందో తెలుసా? తాతమ్మ 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 మీకు ఏ పేరు పెట్టి పిలిపిస్తారో మీ ఇష్టం. రూతు లేకుండా యేసు ప్రభువు లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఆరాధించే రక్షకుడు ఏమండి? ఒక విగ్రహారాధికురాలు యేసు దేవుని నమ్ముకొనగా, నమ్మకంగా దేవునిలో నిలిచి ఉన్నందున 3 బారిన ఆమె జీవితం చిగురించింది. యేసు ప్రభు వంశావళిలో ఆమె చేర్చబడింది. ఎంత గొప్ప తండ్రిగారండి. దీనికి కారణం ఏంటో తెలుసండి? ఆమె శరీర సుఖాన్ని కోరుకోలే. నేను మోయాబు దేశంలోనే ఉండి అక్కడ ఒక మంచి అందగాన్ని పెళ్లి చేసుకుని పిల్లలకు అందమని ఆలోచన చేయరా. జీవము గల దేవుని యొక్క దేశానికి నేను వెళ్ళాలి, జీవము గల దేవుణ్ణి వెంబడించాలి, జీవము గల దేవునిలో నిలిచి ఉండాలి. ఈ ఆశ ఆమెను ఆశీర్వాదకరంగా చేసింది. ఆమెను హల్లెలూయా. ఈ రోజున మీరు కూడా ఎక్కడెక్కడి నుంచో ఎన్ని రకాల విగ్రహాలు చేశారో, ఎన్ని రకాల పాపాల్లో జీవించారో. నా జీవితం అయితే దేవునికి విరోధంగా మీరు ఎంతకాలం బతికారో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇప్పుడు ఎక్కడికి వచ్చారో తెలుసా? మీ కొరకు రక్తం చిందించి బలియాగమైన యేసుక్రీస్తు మందిరానికి వచ్చారు. ఆమెను హల్లెలూయా. సిలువలో వేలాడి మీ కొరకు సమాప్తమైందని చెప్పిన యేసు యొక్క మందిరానికి మీరు వచ్చారు. ఆమెను హల్లెలూయా. మరణాన్ని జయించి తిరిగి లేచి హెబ్రీ 7:25-26 వాక్యాల ప్రకారం ఈ రోజు కూడా మన కొరకు విజ్ఞాపన చేయించున్న యేసు మందిరానికి మీరు వచ్చారు. ఆమెను హల్లెలూయా. మీకు అన్యాయం చేయని దేవుని దగ్గరికి మీరు వచ్చారు. ఆమెను హల్లెలూయా. మిమ్మల్ని ఆశీర్వదించుకుంటే ఆయన ఉంటాడా? మిమ్మల్ని ఆశీర్వదించుకుంటే ఆయన ఉంటాడా? కానీ దానికి ఒకటే మార్గం. రూతు చివరి దాకా దేవుని మీద ఎలా మనసు నిలిపిందో ఆ విధంగా దేవుని మీద మీరు మనసు నిలపగలిగితే ఆశీర్వాదాలన్నీ మీవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
1-3 వాక్యాలు రాయబడింది. పైనున్న వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. భూ సంబంధమైన వాటి ఏంటి? ద్వేషం, పగ, కామం, ఏమండి, ధనాపేక్ష, ఎవరిని కొట్టాలా, సంపాదించాలా, వీడిది ఆక్రమించుకోవాలా, శరీర కోరికలు, ఏమండి, కొట్లాట్లు, ఇవన్నీ భూ సంబంధమైన శరీర కార్యాలు. గల్తీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యం నుంచి కూడా చూస్తే మీరు అక్కడ శరీర కార్యాలనే ఆత్మఫలం ఉంది. ద్వేషము, పగ, ఈర్ష్య, అసూయ శరీర కార్యాలు. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్న మనం శరీర కార్యాలను విసర్జించగలిగితే, పాపపు క్రియలన్నింటిని విసర్జించి యేసు మీద మీరు మనసు నిలపగలిగితే, రూతుని ఆశీర్వదించిన దేవుడు మన కుటుంబాల్ని ఆశీర్వదించకుండా ఉండడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మీ జీవితంలో ఏ పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నా నా ప్రభు నూతన క్రియ చేయబోతున్నాడు. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యంలో, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతి కలగజేస్తాను. ఆయన దగ్గరకు వస్తే విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఆయన నమ్ముకొని కూడా మనం ఇంకా శపించబడిన జీవితాల్లో ఉంటే, మనం ఇంకా ఆయన నమ్ముకొని కూడా ఇంకా అక్కడక్కడ పాపం మన జీవితంలో ఉంటే మనకు విశ్రాంతి దొరకదండి. ప్రభువైన యేసుక్రీస్తు మనకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఇక్కడ ఎంతకాలం బతుకుతామన్నది గ్యారంటీ కాదు. యుగ యుగములు దేవుని సన్నిధిలో బ్రతకటానికి మనకు గ్యారెంటీ ఇస్తున్నాడా? ఆమెను హల్లెలూయా. యేసు ప్రభు మీద మనసు నిలపగలిగితే, ఆయన్నే చివరి వరకు విశ్వసించి పక్కకు తప్పుకోకుండా ఉంటే, యుగ యుగంలో ఆయనతో జీవించే అవకాశాన్ని ప్రభు మనకి ఇస్తానంటున్నాడు. అలా కాకుండా ఆయన మీద మనసు నిలపకుండా దేవుని మందిరానికి మనం వస్తున్నాం, కానీ మన మనసు లోకం మీద, యేసు మీద, 2 పడవల మీద ఉంటే మనం ఆశీర్వదించబడలేము. అది ప్రమాదం. రోమా 8:31వ వాక్యం నుండి మీరు చూస్తే, తన ఒక్కగానొక్క కుమారుడిని మన కొరకు బలిగా అప్పగించిన దేవుడు మనకు సహాయం చేయకుండా ఉండడు. దేవుని స్తోత్రం కలుగును గాక. తన ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తుని నీ కొరకు నా కొరకు దేవుడు పంపించి బలిగా అర్పించాడు. ఆయన బలి కాకపోతే మనకు రక్షణ లేదు. మనకు రక్షణ లేకపోతే మనం నరకానికి వెళ్ళేవాళ్ళం. ఈ రోజున మనం ఎవరమంటే నీతిమంతులుగా తీర్చబడ్డామంటే యేసుక్రీస్తు రక్తమే కారణం. మనల్ని నీతిమంతులుగా చేయడం కోసం, పాపులమైన మనల్ని నీతిమంతులుగా చేయడం కోసం దేవుడే స్వయంగా భూమికి దిగొచ్చి రక్తాన్ని చిందిస్తే, అంత త్యాగం చేస్తే మనకి ఆయన సహాయం చేయకుండా ఉండలేడు. దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. గట్టిగా చెప్పండి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్తేర్ అయిన మరొక సహోదరిని కూడా మనం చూద్దాం. ఎస్తేర్ యొక్క జీవితంలో మీరు ఎస్తేర్ గ్రంథం ఒకసారి తిప్పి రెడీగా ఉండండి. ఎస్తేర్ గ్రంథంలో ఎస్తేర్ అనే ఆ పేరు నక్షత్రము. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్టార్. ఆమె తల్లిదండ్రులు లేరు. ఆమె బంధువు పెంచాడు. ఆ బంధువు దేవుని బిడ్డ. ఆ బంధువు యూదుడు, దేవుని బిడ్డ. దేవునిలో ఆమెను పెంచాడు. ఎస్తేరు తన బంధువు తను పెంచుతున్నాడు కనుక మొర్దెకై ఎలా చెప్తే అలాగా ఆమె జీవించేది, నడిచింది. ఆ తర్వాత ఆమె రాణి అయింది. ఆమెకు దేవుని మీద ఆధారపడిన స్త్రీ అనే విషయాన్ని మనం ఎలా గుర్తుగా పట్టగలమంటే, హామాన్ అనే ఒక దుర్మార్గుడు దేవుని బిడ్డలందరినీ సంహరించాలని ఒక ఆలోచన చేశాడు. దేవుని బిడ్డలందరినీ నాశనం చేయాలని కోరుకున్నాడు. కొన్ని లక్షల మంది దేవుని బిడ్డలు ఉన్నారు ఆ దేశంలో, పారసీక దేశంలో. వాళ్ళందరినీ ఒకే రోజు సంహరించాలని ఆజ్ఞ జారీ చేశాడు. ఆ సంగతి రాణి అయిన ఎస్తేరుకి తెలిసింది.
మొర్దెకై కూడా తెలిసింది. మొర్దెకై అంటే ఆమెను పెంచిన ఆయన కూడా తెలిసింది. మొర్దెకై ఏడుస్తున్నాడు, జుట్టు పీక్కుంటున్నాడు, ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. అయ్యో, నా ప్రజలైన యూదులు దేవుని బిడ్డలు చంపబడబోతున్నారే అని ఏడుస్తున్నాడు. రాణి అని ఎస్తేర్ ఈయన పెంచినామే కదా, తన బంధువే కదా, ఆమె పిన్న తండ్రే కదా, తన కూతురు లాంటిదే కదా. రాణి దగ్గరికి కబురు చేశాడు, మన వాళ్ళు యూదులు దేవుని బిడ్డల్ని హామాన్ అనేవాడు చంపబోతున్నాడు, నువ్వు రాణివి కదా, రాజు దగ్గరికి వెళ్ళి మొరపెట్టు. రాజుకు విషయం చెప్పి రాజు సహాయం చేసినట్లుగా చేయమని అడిగాడు. అడిగితే ఎస్తేర్ అంటది, నేను రాజు దగ్గరికి పోవడం కుదరదు, రాజు పిలవకుండా రాణి రాజు దగ్గరికి వెళ్ళకూడదు, వెళ్తే చంపేస్తాడు, అది ఆచారం కాదు, నేను వెళ్ళటం కుదరదనింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొర్దెకై అంటాడు, నీవు సహాయం చేయకపోతే దేవుడు మరొక దిక్కు నుండి సహాయం ఇస్తాడు. నువ్వు రాణి అయింది దేవుని బిడ్డలకు సహాయం చేయడం కోసమే అని గుర్తుపెట్టుకో. ఒకవేళ మేము నశిస్తే మాతో పాటు నువ్వు కూడా దేవుని బిడ్డవని తెలుసుకొని నువ్వు కూడా చనిపోయే అవకాశం ఉంది. దేవుని ప్రజలకు నువ్వు సహాయం చేయకపోతే మా దేవుడు సహాయాన్ని వేరే దిక్కు నుంచి పంపిస్తాడని చెప్పాడు. ఎస్తేరు కళ్ళు మూసుకుంది, చిన్న ఆలోచన చేసింది, ఒక తీర్మానం చేసుకుందండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 వాక్యాల్లో పౌలు గారు అంటాడు, బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎస్తేరుకి ఆ వాక్యం తెలీదు, కానీ మొర్దెకై మాటలు విన్న ఎస్తేరు జీవము గల దేవుని బిడ్డ కనుక ఆ 4వ అధ్యాయంలో మీరు చూడండి, అక్కడ రాసిన 4వ అధ్యాయం చివరిలో, మీరు నా కొరకు త్వరగా 4వ అధ్యాయంలో ఎస్తేరు గ్రంథం ఎన్నో వాక్యం, 4వ అధ్యాయం 15వ వాక్యం. నీవు పోయి సోషల్ పత్రిక కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికత్తులతో కూడా ఉపవాసముండును. ప్రవేశించిన న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను. రాజు దగ్గర ప్రవేశించిన న్యాయ విరుద్ధంగా ఉన్నను. నేను రాజునొద్దకు ప్రవేశిస్తాను. నేను సావునైనా చస్తాను. అటువలనే బయలుదేరి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజు దగ్గరికి నేను వెళ్ళకూడదు, వెళ్తే చంపేస్తాడు. నేను చావడానికి కూడా సిద్ధం కాబోతున్నాను. చిన్న మొర్దెకై, నువ్వు వెళ్ళి దేవుని బిడ్డలందరినీ సమకూర్చి ఉపవాస ప్రార్థన చేయండి. నేను కూడా ఉపవాస ప్రార్థన చేస్తాను, నాతో ఉన్న పరివారితో కూడా ఉపవాస ప్రార్థన చేయిస్తాను. ఉపవాస ప్రార్థన శక్తి కలది, అద్భుతాలు చేస్తుంది. చెప్పబడి ప్రభువుని కనపరుచుకున్నా. ఆమేన్, హల్లెలూయా. మార్కు సువార్త 9వ అధ్యాయంలో శిష్యులు అడుగుతున్నారు, ఈ దయ్యాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామని. యేసు ప్రభు చెప్తున్నాడు, ఉపవాస ప్రార్థన వల్ల ఇలాంటి దయ్యాలు వెళ్ళగొట్టబడతాయి. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున మీలో ఎందరూ ఉపవసించి ప్రార్థన చేయగలిగే శక్తి మీలో ఎంతమందికి ఉందో నాకు తెలియదు. కొన్ని గంటలైనా ఉపవసించి ప్రార్థన చేయగలిగితే క్రైస్తవుడు అద్భుతాలు చూడగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని గంటలైనా, నాలాంటి బలహీనుడు ఒక 4-5 గంటలు ఉండగలడు. మీరు ఎన్ని గంటలు అన్నపానాలు మాని ప్రార్థన చేయగలుగుతారు? అన్నపానాలు మాని అడదిడ్డకి తిరగటం కాదు, ఉపవాసం ఉన్నానని చెప్పి అటు ఇటు తిరగటం కాదు. ఉపవసించి నీ ఇంటిలో, నీ గదిలో ఎన్ని గంటలు ప్రార్థన చేయగలుగుతావో అద్భుతం దేవుడు నీ కొరకు ఆ స్థాయిలో దాచిపెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేసి చూడండి, అద్భుతాలు చూస్తారు. దేని మీద మనసు నిలపకండి. ఈరోజు నేను ఉపవాసం ఉంటున్నాను, ఒక పూట మోకరించండి లేదా కూర్చోండి, దేవుని మీద దృష్టి పెట్టండి, వాక్యం చదవండి, ఇక ప్రార్థన ప్రారంభించండి. పిడుగులు పడ్డ ప్రార్థన మానకండి. దేవుని స్తోత్రం కలుగును గాక.
ఉపవాస ప్రార్థన దురాత్మ శక్తుల నుంచి నీ కుటుంబాన్ని విడిపిస్తుంది. ఉపవాస ప్రార్థన దరిద్రం నుంచి నీ కుటుంబాన్ని విడిపిస్తుంది. ఉపవాస ప్రార్థన పోగొట్టుకున్న ఆశీర్వాదాలు నీకు వచ్చేటట్టుగా చేస్తుంది. ఆమె హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. ఉపవాస ప్రార్థన చేసే వ్యక్తి హృదయంలో పాపం ఉండకూడదు. నీ హృదయంలో పాపం ఉంటే నువ్వు ఎంత ఉపవాస ప్రార్థన చేసినా దేవుడు ఆలకించడు. 66 కీర్తన 18వ అధ్యాయం. నా హృదయంలో పాపం లక్ష్యం చేసిన ఎడల నా ప్రభువు నా మనవి ఆలకించడు. పాపాన్ని పెట్టుకొని ఉపవాసం ఉన్నానని ఫ్యాన్కి ఏలాడబడి ప్రార్థన చేసిన ప్రయోజనం లేదు. తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టిన ప్రయోజనం లేదు. పాపాన్ని విసర్జించి శత్రువుని క్షమించి ప్రార్థన చేయగలిగితే అద్భుతం మీ జీవితంలో చూడబోతున్నారు. ఆమె హల్లెలూయా. ఆమె హల్లెలూయా. మార్కు సువార్త 11వ అధ్యాయం 23 నుంచి ఆ చివరి వాక్యాల వరకు మీరు చూస్తే, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడిగిన దానిని పొంది ఉన్నామని నమ్మండి. దానికంటే ముందుగా ఎవరి మీదైనా మీకు విరోధం ఉంటే వారిని క్షమించి ప్రార్థించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఎవరి మీదైనా విరోధం ఉన్న ఎడల ఆ విరోధిని మీరు క్షమించండి. దగ్గరలో ఉంటే నన్ను క్షమించమని అడగండి. నాకు దగ్గరలో ఉంటే నన్ను క్షమించని అడగండి. అడిగి ప్రార్థన కూర్చోండి. రేపు దూరం ఉన్నాడు, ఫోన్ చేసి అన్న ఆ రోజు నేను బాధ పెట్టాను క్షమించన్నా అని అడిగి ప్రార్థన కూర్చోండి. దూరం ఉంటే అక్క ఆ రోజు నేను ఇష్టానుసారంగా మాట్లాడానమ్మా నన్ను క్షమించు. మామ నేను ఇష్టానుసారంగా మాట్లాడాను క్షమించు. అడిగి మోకరించి ప్రార్థన చేస్తే అద్భుతాన్ని చూస్తాం. అంతేగాని కడుపులో మంట పెట్టుకొని తల్లి మీద, తండ్రి మీద, అన్న మీద, తమ్ముడి మీద, ఏమంటే తోటి పాస్టర్ మీద కడుపులో మంట పెట్టుకొని నేను మోకాడేసి ప్రార్థన చేస్తే మోకాళ్ళు అరిగిపోయి ఆపరేషన్ చేయించుకోవాల్సిందే. కానీ ఏ మేలు ఇది తెలియక పాపం చాలా మంది వాళ్ళు పటపట కొరుకుతూ ఉపవాస ప్రార్థన చేస్తుంటారు. ప్రభువా దాన్ని ఆశ్రదించలే, నన్ను ఆశ్రదించట్లేదే. ప్రభువా వాడు మందిరం బ్రహ్మాండం కట్టాడే, నేను కట్టలేకపోతున్నాను. పాస్టర్లు తక్కువలు కాదు, దుర్మార్గులు పాస్టర్లే, మీరు కాదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంతసేపు ఐజాక్ మందిరం కట్టాడు, కడుపు మంట. నాకు పూరి గుడిసి లేదే, కడుపు మంట. ఇలాంటి వాళ్ళ ప్రార్థనలు దేవుడు ఆలకించడం. మీకున్న దానితో సంతృప్తిగా ఉండండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఏమంటే తృప్తి కలిగి ఉండండి 1-3 వాక్యాలలో ఉంది. తృప్తి కలిగి ఉండండి. దేవుడు మీకు ఇచ్చిన భార్యను బట్టి సంతోషపడండి. దేవుడు మీకు ఇచ్చిన పిల్లలను బట్టి సంతోషపడండి. దేవుడు మీకు ఇచ్చిన ఇల్లుని బట్టి సంతోషపడండి. ఒకవేళ నీకు అవసరమైతే ప్రభువా నా కుటుంబం పెద్దయింది, ఈ చిన్న ఒక గదిలో ఉండలేకపోతున్నాం, నీ చిత్తమైతే ఒక 4 గదులు కట్టుకుని శక్తి నిమ్మని అడగండి. చెప్పలు కనపడుతుంది. హల్లెలూయా. అంతేగాని నా తమ్ముడికి 4 గదులు ఉన్నాయి ప్రభువా, నాకు ఒక గదే ఉంది, నా కర్మ ఎట్టు కాలింది ఏందని ప్రార్థన చేయొద్దండి. ఈ ప్రార్థనలు ప్రభు ఆలకించడం తెలియక చాలా మందికి అర్థం కాదు. కడుపు మంటతో ప్రార్థన చేస్తుంటారు. వాడు బాగుపడ్డారే, నేను బాగుపడాలని ఉపవాసం ఉంది. ఒక 45 రోజులు ఉపవాసం ఉన్నానంట. నువ్వు సచేదాన్ని కదా అంటే తెల్లారులు ఎప్పుడో తినింది, తెల్లారుజామున ఎప్పుడో తింటా ఉంది అనమాట మనిషి. కాదు. పాపాన్ని విసర్జించండి, ఉపవసించి ప్రార్థన చేయండి. అద్భుతాలు మీ జీవితంలో చూస్తారా? ఆమె హల్లెలూయా. మీకెట్ట తెలుసండి అంటే ఎస్తేరు జీవితం చూడండి. నేను రాజు దగ్గరికి వెళ్తా, నశించినా నశించిపోతాను, మరణించడానికి కూడా సిద్ధమే. మీరు ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేస్తా, అది కూడా ఉపవాస ప్రార్థన చేస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజు దగ్గరికి వెళ్ళిందండి ఉపవాస ప్రార్థన అయిపోయాక. రాజుకు ఆమె మీద దయ పుట్టెను. 5వ అధ్యాయంలో రాసింది. రాజుకు ఆమె మీద దయ పుట్టెను. ఆమె హల్లెలూయా. అహష్వేరోషు రాజుకి ఆమె మీద దయ పుట్టిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన మనుషుల దయ నీ మీదకి వచ్చేటట్లుగా చేస్తుంది. ఎవరైతే నువ్వు పనికిరావని చెప్పారో, ఎవరైతే నీకు సహాయం చేయనని చెప్పారో,
ఎవరైతే పొరపాటున కూడా నా ప్రాణం పోయినా నీకు ఇక్కడ అడుగు పెట్టడానికి వీలేదు అన్నాడు, ఉపవాస ప్రార్థన చేస్తే అతడే నీ దగ్గరికి వచ్చి నీకు చేయి పట్టుకొని నీకు సహాయం చేస్తాడు. జబలు కొట్టి పట్టుకున్నామని కనపడుతుంది. ఆమె హల్లెలూయా హల్లెలూయా. నీ ముఖం చూడను అన్నాడు. నువ్వు కనపడక చాలా రోజులైంది కదా, ఏంటి నా దగ్గర రావట్లేదు నిన్ను అడుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగుతుందా. నిన్ను ద్వేషించే నీ ఉద్యోగస్తుడు, నీ యజమాని నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తాడు. ఇది మంత్రం కాదు, ఇది మనం ఏదో మాయ చేయడంగా చేతపడి చేయలేం. మనం ఉపవాస ప్రార్థన చేశాం, దేవుని దయను పొందాం, మనుషుని దయ మన మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎస్తేరు దేవుని దయను పొందిందండి. దానివల్ల ఏం జరిగింది తెలుసా? 60 లక్షల మంది యూదులు కాపాడబడ్డారు. యూదుల్ని సంహరించాలనుకున్న హామాను ఉరి తీయబడ్డాడు. తాను తెచ్చిన ఉరికోయ మీద ఉరి తీయబడ్డాడు. దేవుని బిడ్డలను ద్వేషించిన వాడు ఉరి తీయబడ్డాడు. ఏ రాజు అయితే యూదుల్ని సంహరించమని ఆజ్ఞ ఇచ్చాడో ఆ రాజే హామాను ఉరి తీయమని ఆజ్ఞ ఇచ్చాడు. ఏ మొత్తెకై మీద చూసి హామాను, ఏ మొత్తెకైని చూసి పళ్ళు కొరికి వీడిని చంపాలనుకున్నాడు, ఆ మొద్దెకైనే హామాను గుర్రం మీద ఎక్కించి ఊరంతా ఊరేగించాడు. సభలు పెట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాడు. ఆమెన్ హల్లెలూయా. శత్రువే మొద్దెకైని కనపరిచాడు. నీ శత్రువులు ఎదుటి నీకు భోజనం నా దేవుడు సిద్ధపరుస్తాడు. శత్రువులు ఎదుట మోకరిస్తారు. ఇస్సాకు దగ్గరికి అబీమెలెకు రాజు వచ్చి, గెరారు రాజు వచ్చి మోకరించి అంటున్నాడు, ఇస్సాకు దేవుడు నీతో ఉన్నాడు, నీతో నేను స్నేహం చేస్తాను. ఆమెన్ హల్లెలూయా. ఇస్సాకు తవ్విన బావులన్నీ పూడ్చిన వాడు, ఇస్సాకును ద్వేషించిన వాడు ఇస్సాకు దగ్గరికి వచ్చి మోకరించాడు. కారణం ప్రార్థన. ఎస్తేరు ప్రార్థన లక్షల మందిని కాపాడింది. హామాను ఉరి తీయబడ్డాడు. యూదులకు ఎలాంటి కష్టం లేకుండా దేవుడు చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సహోదరి, ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం, ఏమన్నా నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తా. యోహాను సువార్త 14:13, నా నామమున మీరేమడిగినా నేను చేస్తాను. 1 దశలోనిక 5:15, ఎడతెగక ప్రార్థించండి. బైబిల్ చెప్తుంది ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. శిష్యులు అడిగారు, మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం ఈ దయ్యాన్ని? ఉపవసించి ప్రార్థన చేస్తే మీరు వెళ్ళగొట్టగలరు. విశ్వాసం ద్వారా అద్భుతం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన గొప్ప ఆయుధం అండి. ఎస్తేరు ప్రార్థన అనేకుల్ని కాపాడినట్లుగా మనం చూడగలం. ఈరోజు మన జీవితంలో ప్రార్థనలో నిలకడగా ఉండండి. మీ కుటుంబాన్ని కాపాడుకోండి. మమ్మల్ని ఎవరిని మీరు కాపాడిన అవసరం లేదు. మీ కుటుంబాన్ని, పిల్లల్ని మీ ప్రార్థన ద్వారా కాపాడుకుంటే చాలు. చివరిగా అపోస్తలుడైన పౌలు యొక్క జీవితాన్ని మీ దృష్టికి తీసుకొస్తాం. క్రైస్తవులు హింసించినవాడు, క్రైస్తవులు దూషించినవాడు, క్రైస్తవుల్ని అవమానించినవాడు, క్రైస్తవుల్ని చెరసాల్లో వేయడానికి దమస్కు మార్గంలో వెళ్తున్నాడు. యేసు ప్రభు యొక్క వెలుగు సౌలు మీద పడగా, యేసు ప్రభు సౌలుగా ఉన్న పౌలుని దర్శించగా కళ్ళు గుడ్డివైపోయాయి. అననీయ అనే ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు. ఆయన కళ్ళలో పొరలు రాలిపోయాయి. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో రక్షింపబడ్డాడు, బాప్తిసం పొందాడు. యేసుక్రీస్తే దేవుడిని ప్రకటించడం ప్రారంభించాడు. ఆమెన్ హల్లెలూయా. భయంకరమైన దుర్మార్గుడు దేవుని బిడ్డగా మారాడు. నేను కూడా దుర్మార్గుడినే. మీరెంత దుర్మార్గులో మీకే తెలుసు, నాకు తెలియదు. కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరు దుర్మార్గులే, నో డౌట్ అందులో. దాని అర్థం ప్రతి ఒక్కరు పాపం చేసి దేవుని యొక్క మహిమను కోల్పోయిన వాళ్ళమే. మన ప్రతి వారి గొంతుక తెరిచిన సమాధి. ఇక్కడున్న మనలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. 2 కొరింథీ 5:20 ప్రకారంగా మన నీతిమంతులుగా చేసిన వాడు 5:20 ప్రకారం 5:20-21 ప్రకారంగా పాపం ఎరుగని యేసుక్రీస్తు మన కొరకు పాపమై
మనం నీతిమంతులుగా చేశాడు. చెప్పబడి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. పాపమరుడు యేసుక్రీస్తు మన కొరకు పాపమై నీతిమంతులుగా చేశాడు. కొలస్సీ 1:13-14 వాక్యాల ప్రకారం అంధకార సంబంధమైన అధికారంలో ఉన్న మనల్ని, అంటే సాతాను చేతుల్లో ఉన్న మనల్ని యేసుక్రీస్తు రక్తం చిందించి దేవుని రాజ్య సంబంధులుగా మార్చడాము. హల్లెలూయా. నేను ఒకప్పుడు సాతాను సంబంధిలో, నేను సాతాను సంబంధిని, మీరు కూడా సాతాను సంబంధులే. మీరు కాదని నేను నమ్మను. ఏ భేదం లేదు. ప్రతి ఒక్కడు పాపం చేసి దేవుని మహిమ కోల్పోయినాడే. ఎవడో నీతిమంతుడు నేను పోసి పెట్టాడంటే వాడు దౌర్భాగ్యుడు, దేవుని రాజ్యానికి వారసుడు కాడు. చాలా మంది కనపడుతుంటారు మీకు అక్కడక్కడ. ఇలాంటి వాళ్ళు గుర్తుపట్టండి. ఒక చిన్న నవ్వు నవ్వుకోండి అంతే. అయ్యో పాపం, వీడు పోబోయే స్థలం ఎంత భయంకరమైందో కదా అని. ఒకవేళ చెప్పగలిగితే వాడికి సువార్త చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తుని పరిచయం చేయండి. సాతాను చేతుల నుంచి విడిపించగలిగేది యేసు రక్తం ఒకటే. యేసుక్రీస్తు సాతాను చేతుల నుంచి మనల్ని విడిపించింది యేసు రక్తం ఒకటే. ఏ భేదం లేదు, అందరం పాపులమే. పాపం నుంచి విడిపించగలిగిన వాడు, పరలోక రాజ్యానికి చేర్చగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన చిందించిన రక్తమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కులదేవుడు కాదు, మత దేవుడు కాదు, సకల జాతులకి దేవుడు. ఆమె హల్లెలూయా. ఇక్కడ ఎవరైనా మేము పలానా కులంలో కంగారు పడుతున్నారేమో. ఆయన ఏ కుల దేవుడు కాదండి. నా కుల దేవుడు, మీ కుల దేవుడు, సకల జాతులకి దేవుడు. ఆమె హల్లెలూయా. ఈ సంగతి గుర్తు పెట్టుకున్నవాడు ధన్యుడు. ఒక ఆమె అంటారు నాతో, నేను యేసుప్రభువుని నమ్ముకోవటం అంటే, అది చెప్పే విధానంలో తేడా ఉంది నాకు. అసలు మేము యేసుప్రభువుని నమ్ముకోవటం అంటే అయిగారండి మీ దుంప దగ్గర చెప్పవే ఏంటంట. మేమండి పలానా అసలు యేసుప్రభువుని నమ్ముకోవడం అంటే ఏంటంటే మేము అంటుంది నన్ను. అంటే ఇప్పుడు ఎందుకు ఎవరు అదృష్టవంతులు? యేసుప్రభు. ఆమె దృష్టిలో మేము యేసుప్రభువుని నమ్ముకోవడం అంటే యేసుప్రభు అదృష్టవంతులు అంటున్నాము. నాతో ఆ మాట అనలేదు కానీ అర్థం అట్టే వస్తుంది. అసలు మేమేంటి యేసుప్రభువుని నమ్ముకోవడం ఏంటి అంటుంది. అసలు మా అందరూ ఎవరు పెంట కుప్పై పడున్నాడు. పనికిరాల చిత్తు కాగితంతో కూడా సమానంగా. చిత్తు కాగితాలు ఎదుర్కొనే వాళ్ళు చిత్తు కాగితం పనికొస్తుంది. మనం దేనికి పనికిరాము. మనం ఈ శరీరం అంట చనిపోతే కాలిపోతే ఒక దైవసేవ ఒకటి చెప్పాడు. మన బూడిద విలువ ఎంత అంటే, మన ఎముకల విలువ ఎంత అంటే 15 రూపాయలు అంట అంతే. ఇప్పుడు కిడ్నీలు కళ్ళు అమ్ముకుంటున్నారులే కానీ అప్పుడు బిజినెస్ అప్పుడు లేదు. మా పాస్టర్ గారు చెప్పిన రోజులు లేదు ఆ బిజినెస్. ఇప్పుడు బతికొండగానే కిడ్నీలు అమ్ముకునేవాళ్ళు, కళ్ళు అమ్ముకునేవాళ్ళు, గుండె అమ్ముకొని డబ్బులు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది వేరే. యాక్చువల్గా ఈ బాడీ ఖరీదు అంటే 15 రూపాయలు అంతే. వేరే పనికిరాదు. అలాంటి జీవితం నమ్మది. గాలి బుడగన్నా కనీసం ఒక సెకండ్ ఉంటుందేమో, మనం ఎప్పుడు ఆగిపోతామో తెలియదు. అడవి గడ్డి పువ్వన్నా ఒక రోజంతా తల మెరుస్తుందేమో, మనకు లేదు గ్యారెంటీ. ఘోర పాపులో మనం యేసుక్రీస్తు రక్తాన్ని చిందించి మనల్ని విమోచించి నీతిమంతులుగా తీర్చాడు. ఆమె హల్లెలూయా. ఏ కులం వాళ్ళు విమోచించాడు తెలుసా? సకల జాతులు విమోచించాడు. ఆమె హల్లెలూయా. ఆ సంగతి ఆమెకు తెలియలే. మేము నమ్ముకోవడం అంటే గొప్ప అంటుంది. ఆ తర్వాత అటు ఇటు తిరిగింది. నేను పెద్ద పట్టించుకోవాలి. అమ్మ సంతోషం అమ్మ, దేవుని స్తోత్రం, మీరు రక్షణ పొందారంటే చాలా సంతోషం అమ్మ, థ్యాంక్స్ సిస్టర్ అని చెప్పి పక్క జరిగా. అంతలోకి ఎవరో ఆమె దగ్గరికి వచ్చారు. అటు ఇటు మాట్లాడతాం. ఆయన ఎవరో తెలుసా అన్నారంట నా గురించి. ఇంకా ఆ దెబ్బతో నా దగ్గర రావడం మానేసింది, నా చుట్టూ తిరగడం మానేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పొలాలను చూసి యేసు మనం రక్షించాల, మన చదువులను చూసి యేసు మనం రక్షించాల, మన మతాన్ని చూసి మనల్ని యేసు రక్షించాల. మనం పాపులు మనం ఒప్పుకున్నాం కనుక యేసు మనం రక్షించాడు. ఆమె హల్లెలూయా. పాపమెరుగని యేసుక్రీస్తు మన కొరకు పాపమై నీతిమంతులుగా చేశాడు. గొర్రెల రక్తం, కోడల రక్తం, మేకల రక్తం మనల్ని పాప నుంచి విడిపించాల. అమూల్యమైన యేసు రక్తం మనల్ని విమోచించింది. పేతురు రాసిన మొదటి పత్రిక 1:17, 18, 19 వాక్యాల్లో. పాపం చేసి దేవునికి దూరమైన మనల్ని తిరిగి దేవుని కౌగిల్లో చేర్చింది యేసు రక్తం. ఆమేన్ హల్లెలూయా.
పాపం చేసి దేవునికి దూరమైన మనల్ని మరలా తిరిగి దేవుని కౌగిల్లోకి చేసింది యేసు రక్తం. మనం చేతులు ఎత్తితే దేవుడు చూడలేకపోతున్నాడట. మనం ప్రార్థన చేస్తే మన స్వరం వినాలంటే అసహ్యపడుతున్నాడు దేవుడు. అంత అసహ్యంలో మనల్ని దేవుని బిడ్డలుగా, దేవునికి ప్రియమైన వారిగా మార్చింది యేసు రక్తం. ఎంత త్యాగం చేసినట్టు యేసు ప్రభు. పిడిగుద్దులు తిన్నాడు, ఉమ్మేయించుకున్నాడు, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, వీపు సాళ్ళు గద్దులించుకున్నాడు, యెరూషలేము వీధుల్లో పడ్డాడు లేచాడు, శిలువ మోసాడు. కల్వారి శిలువలో దొంగల మధ్య వేలాడాడండి. అందులో ఒక దొంగ ఆయన్ని బూతులు పెడుతున్నాడు. అన్ని హింసలు, అన్ని బాధలు అనిపించింది ఎందుకు తెలుసా? దేవునికి దూరమైన మనల్ని దేవుడికి దగ్గర చేయాలని. ఈరోజు ఇక్కడ కూర్చొని మీరు అందరు నమ్ముకున్నారు, దేవుని కౌగిల్లోకి వచ్చారు. చప్పట్లు కొట్టి పడుకున్నామని కనుక దేవుని కౌగిల్లోనే ఉండండి. దయచేసి దేవుని కౌగిల్లోనే ఉండండి. ఎప్పుడు అవకాశం దొరుకుతుందో జారిపోదామని చూడకండి. దొంగ దానికి వెనకటి రోజుల్లో దొంగలు ఆముదం రాసుకునేవాళ్ళు అంట. ఇప్పుడు పట్టుకుంటే జారిపోయేటట్లుగా అట్లా ఆముదం రాసుకొని దేవుడు కౌగిల్లో ఉండబాకండి. ఎవరైనా చక్కగా కనపడంలోనే వాటిని చూసి వస్తాం ఉండండి, ఆ పాపం చేసి వస్తాం, కాసేపు ఆగండి అని యేసు ప్రభు కౌగిల్లో జారిపోబాకండి. ఒకప్పుడు మందు తాగిన వాళ్ళం కదండి, మళ్ళీ మందు షాపు కనపడితేనే ఆయన కౌగిల్లో జారిపోయి మందు తాగి రాకండి. క్రిస్మస్ పండుగ రోజు కొద్దిగా పుచ్చుకోకపోతే ఎట్టని ఆలోచన చేయబాకండి. ఒకప్పుడు బూతులు తిట్టిన నోరు కదండి ఇది. యేసు ప్రభు కౌగిల్లో జారిపోయి బూతులు తిట్టకండి. యేసు ప్రభు కౌగిల్లో ఉంటే ఆయనలోని గుణాలు మీలో కలుగుతాయి. చప్పట్లు పెట్టి పౌలు గారి జీవితంలో అదే జరిగింది. ఒక దుర్మార్గుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముకున్నాడండి. 2 కొరింథీ 11వ అధ్యాయంలో ఆ 21వ వాక్యం నుంచి మీరు చదివితే ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడో, ఎన్నిసార్లు రాళ్ళతో కొట్టించుకున్నాడో, ఎన్నిసార్లు చచ్చాడని వదిలేసి వెళ్ళిపోయాడో. ఎందుకురా నీకు ఈ కర్మని ఎవరని అడిగితే, కోటీశ్వరుడు, గుడారాల పరిశ్రమ ఉంది వాళ్ళకి, వాళ్ళ నాన్న కోటీశ్వరుడు, రోమా పౌరుడైన. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వాక్యాలు అంటాడు, సమస్తము నష్టంగా పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటాడు యేసు ప్రభు కోసం. ఏంద్రా బాబు నీకు కర్మ? నా యేసు ఎవరో నాకు తెలుసు, నా యేసు మీద మనసు నిలిపితే నాకు వచ్చే ఆశీర్వాదం నాకు తెలుసు. చప్పట్లు పెట్టి ప్రభుత్వాన్ని కనపరుచుకుంది. ఈ హింసలు, ఈ శ్రమలు, ఈ రోగాలు నేను లెక్క చేయను. ఒక రోజున దేవుడి సింహాసనంలో నేను కూర్చోబోతున్నాను. ఆమెను హల్లెలూయా. దేవుడి సింహాసనం నా కొరకు ఉంది, నీతి కిరీటం నా కొరకు ఉంది. ప్రభు రాజ్యంలో యుగయుగములు నేను జీవించబోతున్నాను. ఈ భూమి మీద కొంతకాలమే బతికేది, కొన్ని శ్రమలు వచ్చినా తట్టుకుంటా. యుగయుగములు నేను యేసుతో జీవిస్తా. యేసుని పొరపాటు కూడా వదిలిపెట్టను. అందుకే ఫిలిప్పీ 3వ అధ్యాయం 13వ వాక్యం అంటాడు, నేను వెనక జరిగినవన్నీ మర్చిపోయా, ఇంకొద్దు, పాపం అయిపోయింది అంతే. నన్ను ఎవరైనా తిట్టారో, నేను ఎవరినైనా తిట్టానో అన్ని వదిలేసా. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగులు పడుచు సింహాసనం మీదకు పరిగెత్తుచున్నాను. చప్పట్లు కొట్టి ప్రభుత్వాన్ని కనపరుస్తుంది. దేవుని బిడ్డలేని మీరు నిన్న జరిగిన విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకోకూడదు. పాపం విషయాన్ని ఇన్న దేవుని బిడ్డరా. పౌలు గారు అంటాడు, జరిగిపోయింది. ఎవరు అన్యాయం చేసినా దేవుడు అన్యాయం చేయడు కదా. నీ తల్లి నీకు అన్యాయం చేసినా దేవుడు అన్యాయం చేయడు. నీ తమ్ముడు నీకు అన్యాయం చేసిన దేవుడు అన్యాయం చేయడు. దేవుని బట్టి లక్షణం ఏంటంటే వెనుకున్న వాటిని మర్చి. ఒక ఉద్యోగంలో యజమాని నీకు నష్టం చేశాడు, మర్చిపో. ఆశీర్వాదం ముందు చప్పట్లు కొట్టి ప్రభుత్వాన్ని కనపరుచుకో. ఆమెను హల్లెలూయా. ఆశీర్వాదం ముందుంది. ఎంతసేపు ఆ రోజు వాడు అలా చేసి ఉండకపోతే నేను ప్రధానమంత్రి అయ్యేవాడిని కాదు. ఆశీర్వాదం ముందుంది. క్రైస్తవుడు ఎప్పుడు కూడా జరిగిపోయిన విషయాలు తలుచుకోకూడదు. వదిలే, నూతన క్రియ ప్రభు చేయబోతున్నాడు. ఆమెను హల్లెలూయా. పౌలు గారికి ఆ సంగతి తెలుసు కనుక అన్ని శ్రమలు పడ్డా కానీ మర్చిపోయేటట్లు.
మంచి పోరాటం పోరాడాడు. 2 తిమోతి 4:7-8 అంటాడు, మంచి పోరాటం పోరాడాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించాను, నా కొరకు నీతి కిరీటం ఉంది. ఇదిగో ఈరోజు నూతన క్రియ నీ కొరకు ఎదురు చూస్తాము. లేచి నిలబడదాం. ఒక క్షణం నూతన క్రియ చేయబోతున్నాం. దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి.